బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో మిగతా బోగీలకు వ్యాపించాయి. ట్రైన్లోని B6, B7, M1 3 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను బయటకు పంపారు. మంటలను అదుపు చేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో మిగతా బోగీలకు వ్యాపించాయి. ట్రైన్లోని B6, B7, M1 3 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను బయటకు పంపారు. మంటలను అదుపు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ మంటలకు గల కారణాలేంటి? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ లో అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేస్తుంది. తిరుమల నుంచి విశాఖపట్నానికి వచ్చినటువంటి ఈ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మొత్తం ప్రయాణికులంతా కూడా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతిరోజు కూడా ఇంచుమించుగా 10:30-11 గంటల మధ్యలో ఈ ట్రైన్ అయితే విశాఖ రైల్వే స్టేషన్ కి వస్తుంది. ట్రైన్ రైల్వే స్టేషన్ కి వచ్చినటువంటి సమయంలో ఈ B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో మొత్తం అంటే ఇది ప్రమాదం రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి నేపథ్యంలో ప్రయాణికులందరినీ కూడా ఒకసారిగా ఈ రైల్వే సిబ్బంది వెంటనే హుటాహుటిని అయితే కిందకి దింపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రయాణికులకి ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినట్లు అయితే తెలియట్లేదు. ఎందుకంటే రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కొంతవరకు అంటే ప్రాణాలకి ఎవరికి ప్రయాణికుల ప్రాణాలకి ముప్పు లేకుండా పోయిందని చెప్పొచ్చు. కానీ ఇది ఒక హఠాత్ పరిణామం. వెంటనే జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం ప్రయాణికులందరూ ట్రైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ట్రైన్ దిగిన వెంటనే పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది 8వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదానికి సంబంధించి మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైల్వే సిబ్బంది ఈ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే దీనికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఎందుకంటే ఈ ట్రైన్ లో జరిగినటువంటి ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే టెక్నికల్ ఇష్యూతో ఈ మంటలు చెలరేగా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మంటలు ఆర్పే పనిలో రైల్వే సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి రాజు. అలాగే అంటే ఆగి ఉన్న ట్రైన్ లో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పూర్తిగా ప్రాణ నష్టం నుంచి మనం తప్పించుకున్నాం అనుకోవచ్చా? ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆగి ఉన్న ఆ ట్రైన్ లో నుంచి ట్రైన్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ట్రైన్ రైల్వే స్టేషన్ లోకి వచ్చిన తర్వాత ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ప్రయాణికులందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పొచ్చు. రన్నింగ్ లో ఉన్నా లేదా వేరే ప్లేస్ లో ఉన్నా కూడా మంటల్లో ఆర్పడం అనేది కష్టంతో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి వాతావరణం లేకుండా మంటల్లో అయితే ప్రస్తుతం రైల్వే సిబ్బంది కోచ్ అంటే B6, B7, M1 కోచ్ల తర్వాత ఉన్నటువంటి కోచ్లు అన్నింటినీ కూడా సపరేట్ చేసి ట్రైన్కి సంబంధించి కొంచెం ముందుకి మూవ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే మంటలన్నింటినీ కూడా రైల్వే సిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలు ఆపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ రైల్వే స్టేషన్ లో వాటర్ నింపడానికి కూడా మొత్తం పైప్ అన్ని ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వీళ్ళు క్షణాల్లో మంటల్ని అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా
వెంటనే మంటలు అయితే అదుపు చేస్తున్నటువంటిది మనం అయితే విజువల్లో కూడా చూడొచ్చు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఈ ప్రయాణికులందరినీ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారని చెప్పొచ్చు. ఒక ట్రైన్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చి ఈ రైల్వే స్టేషన్ నుంచి తిరిగి మళ్ళీ తిరుమలకి వెళ్లే ట్రైన్ ఇది. సో దీన్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి క్షణాల్లో సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వీటన్నింటి కూడా కనెక్ట్ చేసి వీటి నుంచే మంటలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించట్లేదు. కానీ ప్రయాణికులందరూ కూడా కొంత భయానికి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆగి ఉన్నటువంటి ట్రైన్ లో 3 బోగీలు ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో రాజు అయితే మనమైతే విజువల్ చూస్తున్నాం. వస్తున్నటువంటి విజువల్ ప్రకారం కూడా చూస్తే అంటే మంటలు చెలరేగిన వెంటనే అటు ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా హుటాహుటిన వచ్చి మంటలు అయితే అదుపు చేస్తున్నారు. ముఖ్యంగా B7, B6 అదేవిధంగా M1 కోచ్ లో కొంత భాగం అయితే ప్రస్తుతము అగ్నికి అంటే మంటలు చెలరేగి బోగీలు అయితే దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ట్రైన్ కి సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కావడంతో ఇక్కడ ఎవరిని కూడా అటు పోలీసులు కానీ రైల్వే సిబ్బంది కానీ ఎవరిని కాకుండా వెళ్ళిపోమని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టేషన్ లో కూడా ఎవరిని ఉండకుండా వీళ్ళందరినీ పంపించేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఉండకుండా అయితే జరిగినటువంటి ప్రమాదాన్ని బయటికి తీయకుండా అయితే వెళ్ళిపోమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్కరిని కూడా ఆ రైల్వే స్టేషన్ లో నుంచి ఇక్కడ ఉండకుండా దీన్ని కవర్ చేయకుండా అయితే వీళ్ళైతే కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం అయితే విజువల్లో కూడా చూడొచ్చు. అది కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 3 కోచ్ల్ని కూడా ప్రస్తుతం అయితే సపరేట్ చేసి వీళ్ళైతే మంటలను అయితే అదుపు చేస్తూ ఉన్నారు. అదుపు చేసిన ముఖ్యంగా రైల్వే పోలీసులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ మీడియా వాళ్ళు ఎవరూ లేకుండా ఈ ప్రెమిసెస్ లో లేకుండా బయటకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోచ్లను కూడా బోగీలను కూడా కొంతవరకు నిలుపుదల చేస్తున్నారు. ఎందుకు సార్ మీరెందుకు పంపించేస్తున్నారు? ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మేము ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఉన్న అంతమంది ప్రాబ్లం మేము వస్తేనే వచ్చింది. సో ఇక్కడైతే పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ ఎవరిని లేకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి రైల్వే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు మనమైతే విజువల్ లో కూడా చూడొచ్చు. రాజు అయితే మంటలు ఏసీ బోగీల్లోని వ్యాపించాయా? ఇప్పటి వరకు అయితే 3 బోగీల్లోనే మంటలు వ్యాపించినట్లుగా కూడా తెలుస్తోంది. రిమైనింగ్ బోగీలకి మంటలు అంటుకోకుండా అదుపు చేసే చర్యలు ఎంతవరకు వచ్చాయి? అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 బోగీలు కూడా అంటే M7 అదేవిధంగా B6 M1 ఈ 3 కోచ్ల్లో మాత్రం మంటలు చెలరేగాయి. మంట వచ్చినటువంటి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది హుటాహుటిన మనమైతే చూడొచ్చు. కెనాల్లో కోచెస్ అయితే సపరేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సపరేట్ చేయడంతో మిగిలినటువంటి బోగీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. కొన్ని అంటే ఈ ప్రమాదం జరిగినటువంటి బోగీల్లో మాత్రమే ప్రస్తుతము ఇక్కడ ఉంటే మంటలు అయితే ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే దీన్ని కవర్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఈ న్యూస్ ఏది బయటికి వెళ్లకుండా ఉండేలాగా అయితే ఇక్కడ ప్రస్తుతము పోలీసులు ఎవరిని కూడా ఈ ప్లేసెస్ లో ఈ ప్రెమిసెస్ లో ఉండకుండా ఎక్కడికక్కడ అందరినీ కూడా బయటకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దగ్గర కూడా ఎవరిని ఉండనివ్వడం లేదు. కారణాలు ఏంటనే తెలియదు. ప్రస్తుతం అయితే తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్రమాదం అని చెప్పాలి. కానీ ఈ ప్రమాదం రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం నుంచి ప్రమాదం నుంచి అందరూ బయటపడారని చెప్పొచ్చు. అంటే ఈ ట్రైన్ కూడా ట్రైన్ ఇంజిన్ దగ్గర నుంచి ఉన్నటువంటి 3 కోచెస్ కావడంతో వెంటనే వీటిని సపరేట్ చేసి వీళ్ళైతే ఇక్కడ నుంచి తప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రైన్ ప్రమాదం జరిగినటువంటి వెంటనే క్షణాల్లోనే వీళ్ళు మంటలు అదుపు చేయడం, మంటలు ఆర్పడం కూడా చూస్తున్నాం. మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హుటాహుటిన రైల్వే సిబ్బంది దానికి తోడు అంటే ప్లాట్ఫామ్స్ దగ్గరే వాటర్ ట్రైన్స్ లో వాటర్ నింపే ఫెసిలిటీ ఉండడంతో క్షణాల్లోనే ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి వాళ్ళు రాకుండానే వెళ్తే హుటాహుటిని వీళ్ళు దీన్ని సెట్ చేసి వాటర్ అయితే కూడా వెంటనే అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే
ఈ ట్రైన్ కి సంబంధించి జరిగినటువంటి ఈ ప్రమాదానికి ఆ కారణాలు ఏంటనేది ఎవరికి తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు ఒక్కసారిగా ట్రైన్ ఆ తిరుమల నుంచి వచ్చే ట్రైన్ విశాఖ నుంచి తిరిగి మళ్ళీ వెళ్లే పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఎక్కడికక్కడ హుటాహుటిన వీటన్నింటినీ కూడా సపరేట్ చేసి ముఖ్యంగా మీడియా అనే వాళ్ళు అనేది ఎవరు లేకుండా ఉండేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ఇప్పటి వరకు ఎంత వరకు ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు ఏమైనా తెలిసాయా? రైల్వే అధికారులు ఎవరైనా స్పందించారా? దానికి సంబంధించి 3 కోచ్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి అంటే దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు సార్ ఎందుకు తీయకూడదు చెప్పండి. అది చెప్పిన తర్వాత వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి సార్ మేము ఎందుకు చెప్పండి. ఎందుకు చెప్పండి అంటే ఇక్కడైతే మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఎందుకు చెప్పండి జరిగిన ప్రమాదానికి మేమే తప్పేం చెప్పట్లేదు కదా. తప్పేమీ చెప్పట్లేదు కదా. ఏదో జరిగిందని తప్పేం చెప్పట్లేదు కదా. జరిగిన ప్రమాదాన్ని కదా చూపిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడైతే పోలీసులు సంబంధించి కూడా మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ పోలీసులు ఏ ఒక్కరు కూడా ఎవరిని ఇక్కడికి రానివ్వట్లేదు. వచ్చినటువంటి వాళ్ళని కూడా పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జరుగుతున్నటువంటి ప్రమాదం సార్ మేమైతే ఇక్కడ చాలా దూరాన్ని ఉన్నాం. మాకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదు. అంతమంది ఉన్నప్పుడు ప్రాబ్లమ్ మేముంటేనే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీ పనికేం అట్లేం కదా సార్. మీ పనికేం అట్లేదు. జరిగిన ప్రమాదానికి అప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు దయచేసి. అదే కాదండి. సో మనమైతే చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ట్రైన్ బోగీలను అయితే మనమైతే చూడొచ్చు. ఈ బోగీలకి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ మంటలను అయితే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా చూస్తున్నాం. విజువల్లో కూడా మనమైతే గమనించవచ్చు. పక్క నుంచి రైల్వే పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులు ప్రతి ఒక్కళ్ళు కూడా మంటల్ని కవర్ చేయకుండా అంటే ఈ జరుగుతున్నటువంటి వాటిని కవర్ చేయకుండా ఉండేలాగా ఎక్కడి నుంచి అయితే పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే విజువల్లో కూడా వచ్చాడు. అంటే ఒక పక్క నుంచి చూస్తూ ఉంటే అంటే ఏమైనా ఇబ్బంది ఏమన్నా తీయడానికి ఏమైనా ఇబ్బంది ఏమన్నా తీయడానికి ఇబ్బంది ఏమన్నా సార్ ఇబ్బంది ఏమన్నా మీ పనికి అట్లేం కదా సార్. మీ పని ఖాళీగా చూస్తున్న వాళ్ళు అంతమంది ఉన్నారు. ఎందుకు వచ్చిందండి అంతమంది సార్ అంతమంది మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మేము కూడా మమ్మల్ని కూడా చేయనివ్వాలి కదా సార్. మమ్మల్ని కూడా చేయనివ్వాలి కదా సార్. సో మనమైతే చూడొచ్చు మంది ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ప్రయత్నాలు చేశారు. ఈ పరుపులు కానీ మొత్తం అన్నింటినీ కూడా వీళ్ళన్నింటినీ ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇదిగో అంటే లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి బయటకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా గ్లాసెస్ని హుటాహుటిన గ్లాస్ అన్నింటినీ కూడా పగలగొట్టి వీటన్నింటిని కూడా ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే 3 బోగీలు ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి B6, B7 అదేవిధంగా M1 ఈ 3 బోగీలకు సంబంధించి మూడింటిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు వీళ్ళు ఇక్కడ ఉండి ఆ సిబ్బంది ఒక పక్క నుంచి వీటిని క్లియర్ చేస్తుంటే మరో పక్కన ఆ పోలీసులు మీడియాని ఎవరిని కూడా కవర్ చేయకుండా వాస్తవంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కాదు. అదేవిధంగా ఎక్కడ విధులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఏ ఒక్కటి బయటికి రాకుండా ఉండే ఉద్దేశంతోనే పోలీసులు అయితే అందరినీ పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగింది ఏం జరిగింది ఒకవేళ మనము విజువల్లో చూస్తున్నాం అక్కడ ఇంకా కూడా మంటలు లోపల కాలుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 20 నిమిషాల నుంచి రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఈ మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏసీ కోచెస్ ఇవన్నీ కూడా ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఏసీ కోచెస్ రాజు అయితే ఈ ఎక్స్ప్రెస్ కోర్బా నుంచి విశాఖ చేరుకుంది కదా, అక్కడ ఎంత సమయం ఆగే టైంలో ఈ ప్రమాదం జరిగింది? ఎంతలోపు ఈ ట్రైన్ బయలుదేరాల్సి ఉండింది?
అంటే ఇంకా ట్రైన్ బయలుదేరడానికి అయితే దాదాపు ఇంకా గంట సమయం ఉంది. కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రయాణికులు రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రిజర్వేషన్ లేకపోయినా కానీ కొంతమంది అన్రిజర్వ్డ్ పర్సన్స్ కోచెస్లోకి ఎక్కుతూ ఉంటారు అని మనకు తెలిసిందే. ఆ ట్రైన్ వచ్చిన వెంటనే ముందస్తుగా ప్రయాణికులందరూ కూడా ట్రైన్లోకి వెళ్తూ ఉంటారు. అలా ఆగి ఉన్నటువంటి ట్రైన్లోకి ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెళ్ళినటువంటి ప్రయాణికులందరూ ఒక్క మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ని కూడా వీళ్ళు పగలగొట్టి ప్రయాణికులను అయితే బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది క్షణాల్లోనే, ఎందుకంటే ఏసీ కోచెస్లో ఉన్నటువంటి నేపథ్యంలో మంటలు కూడా అత్యంత వేగంగా వ్యాపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందనేది కారణాలు అయితే ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ మంటలు ఒక్కసారిగా చెలరేగి 3 బోగీలకి వ్యాపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతకు మించి ఉన్నటువంటి బోగీలకు కూడా ఒక్కొక్కటిగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో క్షణాల్లోనే అటు రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది ఒక్కసారిగా బోగీలు లింక్ని అయితే తప్పించి మొత్తం కొన్ని బోగీలను అయితే వెనక పంపించి మిగిలినటువంటి 4th ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాటిని ట్రైన్ని అంటే ముఖ్యంగా అగ్నికి అంటుకున్నటువంటి 3 బోగీలతో పాటుగా ఇంజిన్ని కొంచెం ముందుకి మూవ్ చేసి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. మనము విజువల్లో కూడా చూడొచ్చు, ముందు వెనకకి వీళ్ళు మూవ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వీటికి సంబంధించి ముఖ్యంగా ఏ ఒక్కరిని అంటే ఈ మీడియాని కానీ కవర్ చేయడం కానీ చూపించడం కానీ కేవలం ఇది ఒక్కటే మా పనులకు ఆటంకం కలిగించొద్దనేది చెప్తున్నారు తప్ప అక్కడ దీనికి ఏం జరిగింది ఏంటనేది వివరణ ఇచ్చేవాళ్ళు కానీ దీని గురించి చెప్పే వాళ్ళు కానీ లేరు. మంటలు అయితే ప్రస్తుతానికి ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ లోపల ఇంకా అగ్ని చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనమైతే చూస్తున్నటువంటి మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. ఇంకా ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళ మంటలను అయితే ప్రస్తుతము ఎక్కడికక్కడ ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. కానీ ఈ జరిగినటువంటి దాదాపుగా 10 గంటల 30 నిమిషాల నుంచి జరిగినటువంటి వాటిని కనుక మనమైతే గమనించి చేస్తే ఎందుకు ప్రమాదం జరిగింది ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ఈ రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఒక నిమిషం ఆగండి బాబు పెట్టండి. వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ మీడియా వాళ్ళు ఎత్తి ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు రైల్వే అధికారులకు సంబంధించినటువంటి అధికారులు అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగీలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్గా ఫైర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్యాసింజర్స్ను వెంటనే బోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కొంచెం పొగలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4 బోగీలు 2 బోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము. 3వ బోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది. ఈ 4 బోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది. ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా 4 బోగిని కూడా అటు మూవ్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? 4 బోగిలు ఏసీ బోగిలే, కోర్బా ఎక్స్ప్రెస్ బోగిలు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రయాణికులందరినీ సేఫ్గా కింద దించడం జరిగింది. అందరు కూడా సేఫ్గా ఉన్నారు. 4 బోగిలకి మంటలు వ్యాపించినాయి. కొంచెం ఎక్కువ
ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోలు తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు, కొంతమంది ఎక్కుతున్నారు. ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి 10 గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది. కానీ ప్రయాణికుడికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపులో తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు అయితే ఏ కారణాలు తెలియలేదు. ఇది ప్రాథమికంగా ఏం జరిగింది ఏంటని కూడా రైల్వే వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. మన పోలీసులు కూడా ఉన్నాము. ప్రస్తుతంగా బోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేయడమే ప్రయారిటీ. ఎందుకంటే రాకపోకలంతా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతంగా బోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేస్తున్నాము. కంప్లీట్గా 4 బోగీలు కూడా అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది. ప్రస్తుతంగా 4 ఫైర్ టెండర్స్, డీసీపీ, ఆల్ ఆఫీసర్స్, సిటీ పోలీసు ఇక్కడనే ఉన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ఎవరికి కూడా ఈవెన్ గాయాలు కూడా కాలేదు. ఇది కోర్బా ఎక్స్ప్రెస్ తిరుమల బౌండ్ 10 గంటలకు బయలుదేర్చిన సమయంలోనే ఇది అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాణం స్టార్ట్ అయ్యే ముందే జరిగిందా సార్ ఇది? అంటే మనమైతే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి తిరుమల ఎక్స్ప్రెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత 10 గంటల సమయంలో అయితే ఈ ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మనము విజువల్లో కూడా చూస్తే జరిగినటువంటి అంటే ప్రమాదం జరిగినటువంటి బోగీలన్నింటినీ కూడా సపరేట్ చేసి ప్రస్తుతం అయితే ఈ రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది ప్రస్తుతము ఈ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే మంటల్ని ఇప్పటికీ 3 బోగీలకి ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో 3 బోగీలను కూడా మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసాం డీసీపీ పకీరప్ప పూర్తి స్థాయిలో అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఈ ఒక వివరణ అయితే ఇచ్చారు. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటివరకు పూర్తిగా తెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ప్రమాదం రైల్వే స్టేషన్లో జరిగినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణికులందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారనే చెప్పొచ్చు. ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళెత్తున్నటువంటి టైంలో ప్రయాణికులు అయితే ముఖ్యంగా వెంటనే హుటాహుటిని వీళ్ళందరినీ కూడా దింపేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచే ఈ ట్రైన్ అనేది మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం అయితే పోలీసులు ఏ ఒక్కరిని కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ అందరినీ ప్రస్తుతం విధులకు ఆటంకం కలగకుండా మా పని మేము చేస్తున్నామని ప్రస్తుతం అయితే చెప్తున్నారు. కానీ ప్రమాదం ఎందుకు జరిగిందనే వివరణ అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదం ఆ ట్రైన్ ఇంకా మూవ్ అవడానికి కొంత సమయం అయితే ఉంది. సమయం ఉండగానే అనుకోకుండా జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో టెక్నికల్ ఇష్యూ ఏముందనే దాని మీద కూడా రైల్వే ఎక్స్పర్ట్స్ ఇప్పటికే మంటలు నారుతున్నా కూడా దీనికి సంబంధించినటువంటి వివరాల సేకరణ అనేది చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ మొత్తము అటు B6కి సంబంధించి మంటలు పూర్తిగా అంటుకోకపోయినా కానీ దానిలో ఉన్నటువంటి గ్లాసెస్ని పగలగొట్టి వాళ్ళైతే ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే B7 అదేవిధంగా M1 ఈ 2 బోగీలకి సంబంధించి పూర్తిగా మంటలు అంటుకున్నటువంటి నేపథ్యంలో వీటిని అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా మనమైతే ట్రైన్కి జరుగుతున్నటువంటి ఈ టోటల్ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా చూడొచ్చు. వీటినైతే ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు. ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి వాటి ఈ రైలు ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయి అయితే మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా చూస్తున్నాం. ట్రైన్ అంటే మంటలు అంటుకున్నటువంటి మరో భాగం వైపు మనం వచ్చాం. రైల్వే ప్లాట్ఫామ్ వైపు నుంచి కాకుండా మరో వైపు నుంచి అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి అయితే అంటే ముఖ్యంగా చూస్తే మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంటలను అదుపు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఈ రైలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనమైతే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను మరికొద్ది నిమిషంలో రైల్వే అధికారులు అయితే తెలియజేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే
ఎట్లాంటి ప్రమాదం జరిగింది ఎందుకు అనే దాని మీద కూడా రైల్వే అధికారులు పూర్తి స్థాయి విచారణ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనము విజువల్స్ని కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ ఏసీ కోచ్కున్నటువంటి గ్లాసెస్ అన్నింటినీ కూడా ప్రతి విండో దగ్గర ఉన్నటువంటి గ్లాసెస్ని కూడా హుటాహుటిన క్షణాల్లో పగలగొట్టినటువంటిది అయితే మనం విజువల్లో చూస్తున్నాం. అయితే మంటలను అయితే పూర్తి స్థాయిలో సిబ్బంది ఇక్కడ అంటే ఒక పక్క నుంచి ఫైర్ సర్వీసెస్ సిబ్బంది, మరో పక్క నుంచి రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వీళ్ళందరూ వెంటనే ఈ మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. పూర్తి స్థాయిలో అయితే మొత్తము ఈ బోగీలకు సంబంధించి మంటలు అయితే ఆర్పేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఎక్కడైనా బోగీలకు సంబంధించి ఎందుకంటే ఓ పక్క నుంచి ఇవి సీట్స్ అదేవిధంగా లోపల దుప్పట్లు ఏసీ కోచెస్ కావడంతో కొంత సున్నితమైనటువంటి ఎక్విప్మెంట్ అయిన ఉంటాయి. మంటలు ఆరినట్లుగా ఉన్నా కూడా అవి మళ్ళీ మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఫోమ్తోనూ అదేవిధంగా వాటర్తోనూ పూర్తిగా రైల్వే కోచెస్ అంతా కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము ఒకసారి విజువల్ని కూడా చూద్దాం. ఎందుకంటే అంటే మంటల్లో పూర్తిగా దగ్ధమైనటువంటి ఈ ట్రైన్ కోచ్కి సంబంధించినటువంటి కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఎక్కడ లోపల ఉన్నటువంటి సీట్స్ కానీ బెడ్షీట్స్ కానీ అదేవిధంగా కర్టెన్స్ కానీ మొత్తం అన్నీ కూడా లోపల ఉన్నటువంటి అన్ని విభాగాలు పూర్తిగా అగ్నికి ఆగుతాయిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. కేవలం అక్కడ ఒక స్కెల్టెన్స్ అంటే ఐరన్కి సంబంధించినటువంటి స్కెల్టెన్స్ మాత్రమే ఇన్సైడ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ B7 అనే బోగి మాత్రం ఎక్కువగా మంటల్లో దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా B6, B7 మంటల్లో దగ్ధం అయితే M1 మాత్రం పాక్షికంగా ఈ మంటల్లో దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఈ స్థాయిలో ఈ ప్రమాదం జరిగిన అప్పుడు మనమైతే కనుక దీని ఒకసారి గమనించి చూస్తే రైల్వే స్టేషన్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రమాదం కావడంతో కొంతవరకు పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఈ పెను ప్రమాదం ట్రైన్ మూవ్ అవుతుండగా కానీ జరుగుంటే మాత్రం చాలామంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఎందుకంటే ట్రైన్ ఒకవేళ నిలుపుదల చేసినా కానీ వెంటనే హుటాహుటిన ఈ మంటల్ని కంట్రోల్ చేయడానికి రైల్వే స్టేషన్లో కాబట్టి ఈ వాటర్ అనేది ఇక్కడ అంటే ఈ వ్యాగన్స్లో రైల్ కోచెస్లో వాటర్ని ఫిల్ చేయడానికి మొత్తం కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ పైప్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ ఒకేసారి ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది చాలామంది కళాశీలు ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీనిలో భాగస్వాములై మంటల్ని అదుపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈలోపే ఏపీ ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి వాళ్ళు రావడం మొత్తం ఫోమ్తో మంటలను అయితే కంట్రోల్ చేసినటువంటిది అయితే మనం అయితే విజువల్లో కూడా చూడవచ్చు. అంటే మంటల తీవ్రత కూడా అక్కడ మనం కనుక చూస్తే విండో అంటే ఇది B7కి సంబంధించినటువంటి ఏసీ కోర్సు ఆ విండోని కూడా మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. మంట తీవ్రత మంటలు అంటుకున్న తర్వాత ఒక్కసారిగా ఏ స్థాయిలో మంటలు వాటిని విస్తరించేసాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా మొత్తము ఏసీ కోచెస్ కంటిన్యూగా ఇక్కడి నుంచి ఇంకా దాదాపుగా 3 కోచెస్ అయితే దీనికి తర్వాత ఉన్నాయి. 1 by 1 ఉన్నటువంటి కోచెస్ అన్నింటినీ కూడా వేరు చేసినటువంటి నేపథ్యంలో మంటలైతే ఆగినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతసేపు ఇంచుమించుగా ఇంకొక అరగంట సేపు కనుక ఈ ప్రమాదం జరగకుండా ఉండి అరగంట తర్వాత కనుక జరిగితే ఇది ఖచ్చితంగా రైల్వే స్టేషన్ దాటుకుని మూవ్ అయ్యి అది ముందుకైతే వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉండదు. అక్కడ కనుక ఈ ప్రమాదం జరిగి ఉన్నట్లయితే మళ్ళీ కాంటాక్ట్ అవుతాం.